హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 14 ఎపిసోడ్ యార్. లయ ఈర్ష్యతో బగ్గున మండింది. మొహం మాడు చెక్కలా మార్చేసింది. తట్టెడు మేకప్ పూసుకుని 10,000 పోసి ఆ బుడబొక్కల డ్రెస్ కట్టుకునే కంటే అందం వచ్చేది. అందం తెచ్చిపెట్టుకునే దానికంటే ఉన్నదానిని మెరుగుదిద్దుకోవాలి. నువ్వురా రెడీ చేస్తా అంది అన్నపూర్ణమ్మ కోపంగా. నేను అలా గంగెద్దులా రెడీ అవ్వాలా? నోవే అంటూ పొగరుగా తలెగరేసింది రయ్య. చివుక్కుమని చిన్నబోయిన వదనంతో తల కిందకు వంచేసింది చైత్ర. లైకరి అని కోపంగా అరిచింది రుక్మిణి. హా ఏ అంత గట్టిగా అరుస్తున్నావు అని తల బిరుసుగా అడిగింది లయ. కోపాన్ని పంటి బిగున ఆపి లయ అని గంభీరంగా పిలిచాడు దేవ్. పొంగేమంట చప్పుని చల్లారింది. నోరు మూసేసింది. నీకు నచ్చకపోతే వద్దు అనాలి, అంతేగాని మహాలక్ష్మిలో ఉన్న చైత్రని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇదేనా నేను నేర్పించిన సంస్కారం అని ఉరిమింది రుక్మిణి. తన తోడికోడలు అంతలా గద్దించదు అని ఊహించక కొంచెం ఆశ్చర్యంగానే చూసింది ఊర్మిళ. అసలే తనకు పోటీగా రెడీ అయ్యి వచ్చిందని కడుపు మండుతుంటే తనకంటే డామినేషన్గా మాట వేసడం పాపం డైజెస్ట్ కావడం లేదనే చెప్పొచ్చు. తన మామ్ ఎప్పుడూ కూల్గా ఉండడమే చూసిందేమో. ఆ కోపం చూసి లయ తగ్గి సారీ మామ్, ఏదో కోపంలో నోరు జారాను అంటూ అపాలజీ చెప్పింది. నేను చెప్పానా ఈ రంగు పట్టుచీర మీ పెళ్ళినాటి కాసుల పేరు? అత్తయ్య ఇవి కడితే చైత్రగా బాగోవన్నావా? నీ కూతురే ఉడుక్కుంటుంది చూడు అన్నానా? ఉడుక్కుంటుందా కుళ్ళుకుంటుందా అని నవ్వి సరి సరి పదండి రావే గొడుగ్గాయి, ఎవరి చేత పడితే వాళ్ళ బుద్ధులే వస్తాయంట. అలా ఉంది నీతో ఎవ్వారం అని ఇండైరెక్ట్గా ఊర్మిళని చెప్పింది బామ్మ. అందుకే అంటారు పెద్దవాళ్ళు సూక్ష్మజ్ఞానం ఉంటుంది, ఏదైనా ఇట్టే గ్రహిస్తారని. నేటి కుర్రమందకు అన్నీ మాకే తెలుసని మిడిసిపడడం ఎక్కువని సణిగింది బంతి. బంతి మాటలకు దేవ్ నొసలు ముడిచాడు. అమ్మా అవసరమా లైన్ తెప్పడం అని చిన్నగా అన్నారు భరద్వాజ్ గుంభనంగా నవ్వుతూ. పదండి టైం అయింది, పంతులు గారు ఎదురు చూస్తున్నారు అని కొడుకు మాటకు సమాధానం చెప్పలేదు పెద్దావిడ. మొహం మాగిన టమాటాలా వేసుకుని మోరెగరేసింది లయ. లయ అని చేతిని పట్టుకుని ఆపి నాని ఏది చేసినా చెప్పినా మన మంచికి ఎదుగుదలకే చెబుతుంది. అది నువ్వు రాంగ్గా అనుకోకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి, నీకంటే చిన్నవాళ్ళని ప్రేమించాలి. నీ తోటి వాళ్ళతో పోటీ పడు, బట్ అది ఆహ్లాదంగా ఉండాలి. పగ అసూయ రగుల్చుకునేలా ఉండకూడదు. ఆ రితిక లాంటి వాళ్ళ స్నేహం చెడు తెస్తుంది కానీ నీ మంచికి యూజ్ అవ్వదు అని మెత్తగా మందలించాడు దేవ్. సారీ అన్నయ్య అని వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిందిలయ్య. చిన్నగా నిట్టూర్చి తన వెనక్కి వెళ్ళాడు దేవ్. బిలబిలమంటూ 3 కార్లు వచ్చాగాయి. వాటిని చూసి మొహం అంతా నవ్వు పులిమేసుకుని తన డైమండ్ హారాన్ని సరిచేసుకుంటూ రండి రండి అంటూ నవ్వుతూ ఆహ్వానించింది ఊర్మిళ. మంత్రివర్యుల కుటుంబం సపరవర సమేతంగా విచ్చేశారు. మినిస్టర్ని చూడగానే లేని నవ్వుని పెదవుల మీద పూసుకుని హలో సార్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అంటూ ఆశ్చర్యాన్ని నటిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు భరద్వాజ్. బాణపట్టు ఊగేలా కిచకిచా నవ్వుతూ మీ దర్శనం కోసం తప్పదు కదా భరద్వాజ్ గారు అంటూ తన దర్పం ప్రదర్శించాడు మధుకర్. నమస్కారం అమ్మా అని మిస్సెస్ మధుకర్ని విష్ చేసి రండి అన్నారు భరద్వాజ్. మేము పూజ కోసం వచ్చామన్నయ్య గారు, ఊర్మిళ ఎంతో ప్రేమగా ఆహ్వానించింది అని పళ్ళని కనిపించేలా క్లోజప్ యాడ్ ఇచ్చింది ఆవిడ. అనుకున్నాను ఎంత ఆర్భాటం చేస్తుంటే ఇలాంటి తిరకాసు ఏదో ఉందని. పిలిచిందంట మీ అమ్మమ్మ అందని. వెళ్ళి పలకరించి పళ్ళికిలించు పో అని మనవణ్ణి గసిరి రుక్కు చైత్ర పదండి వాళ్ళ గోడు మనకెందుకు అంది పెద్దావిడ. ఈవిడ నాకులా ముక్కుసూటి కాబోలు అందరితోనూ అనిపించుకోవడానికి. వద్దంటున్నా కళ్ళు చైత్రని అంటిపెట్టుకుని పోతుంటే కదలాలని లేకపోయినా తప్పక కాళ్ళకి పని చెప్పి బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళాడు దేవ్. హలో యంగ్ బాయ్ ఎలా ఉన్నావు అంటూ డబ్బాల గులకరాలు వేసి ఎలా మోగుతుందో అలా నవ్వాడు మంత్రి. విచ్చకుండా నవ్వి ఫైన్ అంకుల్ అన్నాడు దేవ్. తన చిట్టెట్టుకల్ని ప్లక్కర్లో బంధించి తనకి ఏమాత్రం అలవాటు లేని లంగా ఓణి కట్టుకుని నడుముకు రవ్వల వడ్డాణం నుండి అన్ని ఆభరణాలు తెగేసుకుని ఆపసోపాలు పడుతుంది రితిక. ఆమె అవస్థ కంటే అవతారం ఎబ్బట్టుగా తోసి మొహం అదో రకంగా పెట్టి వెళ్ళాడు దేవ్. లుకింగ్ గాజియస్ రితి అంటూ ఫ్రెండ్లీగా హగ్గిచ్చి కమ్ అని వెళ్ళింది రయ్య. అనంతం అందంగా రెడీ అయినా వచ్చిన ఇసుమంత కూడా దేవ్ దేకకపోవడంతో సర్రున ఎక్కింది మంట నాశాలానికి పాపకు. మొహం మరమరలాడిస్తూ మామ్ నీ మాటలైతే పూజ దగ్గరికి వెళ్దాం అంటూ ఘాటుగా అంది రితిక. పదండి వెళ్దాం అని కూతురు వైపు ఉరిమి చూసింది మిస్సెస్ మధుకర్.
అదేం పట్టించుకోకుండా దేవుని వెంటాడుతూ నిన్ను వీడని నీడని నేనే అన్నట్లు వెళ్ళింది రితిక. అందరూ హాజరయ్యాక పంతులు గారు, అమ్మా పూజ మొదలు పెట్టమంటారా అని, మీరిరువురు ఇలా వచ్చి కూర్చోండి అమ్మా అని చెప్పారు. తోటికోడళ్ళిద్దరు వెళ్ళి మ్యాట్ మీద కూర్చున్నారు. వెనుక అందరూ కూర్చోగా కాస్త దూరంలో బాలకృష్ణతో కులాసాగా కబుర్లు చెబుతున్నాడు మంత్రి. మెల్లగా దేవు పక్కకు చేరిపోయింది రితిక. ఆమె వేషం వారకంట చూస్తూ, నాని ఇవిక్కడే వదిలేశారే అని తోరణాల పళ్ళెం ఇచ్చే నెపంతో అటు పక్కకు దాటేశాడు దేవ్. పంతులు గారు, మా మనవరాలకి ఈ సంవత్సరమే పెళ్ళయింది. ఇదే తొలి పూజ. తనతో కూడా చేయించండి అని చైత్రని అలా రుక్మిణి పక్కన కూర్చో అంది బామ్మ. చైత్ర అవాక్కైంది కొన్ని క్షణాల పాటు. దేవ్కి మిక్స్డ్ ఫీలింగ్ కాదు, అనలేడు, అలా వద్దు అని తోయలేడు. ఏం చేయాలో పాలుపోక మౌనం దాల్చాడు. ఇలా రా చైత్ర అని తన పక్కనే ప్లేస్ ఇచ్చింది రుక్మిణి. అంతమంది ముందు వద్దు అనలేక మౌనంగా రుక్మిణి పక్కనే కూర్చుని చైత్ర. ఊర్మిళ ఒంటి మీద కారం పూసుకున్నంత మంటగా ఉంది. కాస్త అత్తగారు చేసేవి ఏమీ నచ్చడం లేదు. అలా అని ఏదైనా అంటే కొడుకుతో పడలేక కష్టంగా పల్లేరుకాయల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కూర్చుంది. రితిక దృష్టిలో అప్పుడు పడింది చైత్ర. పాపకళ్ళు చిట్లించి చూస్తూ దేవు మీద తన చూపు మరల్చింది. దేవు చూపులు చైత్ర మీదే నిలిచాయి. అది చూడగానే కనుబొమ్మలు ముడివేసి చూస్తూ, ఇదేంటి ఆమెను అంతలా చూస్తున్నాడు? అంతకుముందు బామ్మ అన్న మాటని రివైండ్ చేసుకుంది. మా మనవరాలు ఈ సంవత్సరమే పెళ్ళయింది. తనతో కూడా పూజ చేయించమంది. ఎవరి మనవరాలు నేనెప్పుడూ చూడలేదు. ఒక మ్యారీడ్ వైపు దేవు అంతలా చూడడం సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుని లయ చేతి మీద తట్టింది. ఏంటి అని కళ్ళతోనే అడిగింది లయ. చైత్రని చూపించి ఎవరు తను అని గుసగుస అడిగింది రితిక. మొహం మార్చి విచ్ అని మెల్లగా చెప్పింది. తానేం విందో అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది తింగరబుచ్చి. తర్వాత చెబుతానని కళ్ళతోనే దేవుని చూపించి సైలెంట్ అయింది లయ. వరలక్ష్మీదేవి వ్రత కథని చదివి వినిపిస్తూ ముగ్గురితో శాస్త్రోక్తంగా పూజ చేయించి పెట్టిన నైవేద్యం సమర్పిస్తున్నారు. చైత్ర పూజ చేసే విధానం చూసి రుక్మిణి ముర్చుకుంటుంటే ఏదో నామమాత్రం పూజలు గట్రా చేసే ఊర్మిళ గటుకురాలే, అన్నిటిలో ఆరితేరింది కాబోలు, ముదురు వేషాలు బాగానే ఉన్నాయి అని గింజుకుంది. చూసే కళ్ళకి ఒకటే అయినా ఇద్దరికీ వేరువేరు కనిపించింది. చైత్ర దీన్ని దుష్టిలోపం అంటారు కాబోలు. హారతి పాట పాడండి అమ్మ ఎవరైనా అన్నారు. రింగ పాట పాడమంటే ఇట్టే పాడేయగలరు కానీ హారతి పాట అంటే ఎవరికి వస్తుంది మాస్టారు? నేను పాడనా గురువుగారు అని తీయగా అంది చైత్ర. వస్తే బేషుగ్గా పాడమ్మా, లక్ష్మీదేవి ప్రసన్న అవుతుంది అన్నారు పంతులు గారు. గొంతు సవరించుకుని సన్నగా రాగం తీస్తూ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చేవమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై ఖాళీ అందియలు గల్లు గల్లు మన కలహంస నడకలతో రావమ్మ. చైత్రగాత్రానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు. నచ్చని వాళ్ళ సంగతి పక్కన పెడితే తను ఏమైతే ఊహించుకునేవాడో, తను ఎందుకోసం తప్పించాడో, తన భార్య ఎలా ఉండాలని ఆశపడ్డాడో అదే సీన్ కళ్ళ ముందు సాక్షాత్కరించేసరికి దేవు మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఆ క్షణంలో చైత్ర మీద నా కోపం ఏదీ గుర్తుకు రాలేదు. అదో రకమైన అలౌకిక స్థితిలోకి జారిపోయాడు. హారతి ఇవ్వడం ముగియగానే వెళ్ళి బామ్మ పక్కన చేరిపోయింది చైత్ర. బంగారం ఎంత చక్కగా పాడావో అని ముటుకులు విరిచింది అన్నపూర్ణమ్మ. అందరికీ తీర్థప్రసాదాలు అందించి, మీరు మీ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుని చేతులకు తోరణాలు కట్టించుకోండమ్మా, నేను బయలుదేరతాను అని చెప్పారు పంతులు గారు. పట్టు వస్త్రాలు తాంబూలం అందించి, బంతి పళ్ళబొట్ట కారులో పెట్టించు అని చెప్పింది బామ్మ. ఎవరండి ఆ అమ్మాయి అని మెల్లగా కదిలించింది మిస్సెస్ మధుకర్. ఊర్మిళ ఇబ్బందిగా నవ్వి, తను మా అత్తయ్య గారి స్నేహితురాలు మనవరాలు, కొద్ది రోజులు ఉందామని వచ్చింది అని చెప్పింది. పెళ్ళైన అమ్మాయి మీ ఇంట్లో ఉండడం ఏంటి అని నారలా సాగేసింది ఆవిడ. భార్య వైపు మెచ్చుకోలుగా చూశాడు మంత్రి. తన భర్త సౌదీ వెళ్ళాడు, త్వరలో వస్తాడు, అంతవరకు మా రుక్మిణి దగ్గర వంట నేర్చుకుంటుందని తీసుకొచ్చాను అని పెళ్ళున సమాధానం చెప్పింది బామ్మ. అవును, తన హస్బెండ్ వేరే కంట్రీలో ఉన్నాడని వంతపాడారు భరద్వాజ్.
ఇంత చక్కటి అమ్మాయిని వదిలేసి సౌదీలో ఏం చేస్తున్నాడు? ఫోన్ చేసి వచ్చేయమనండి. ఇక్కడే బ్రహ్మాండమైన జాబ్ ఇప్పిస్తాను. హ్యాపీగా ఉంటారు అని తన దర్బాన్ని ప్రదర్శించాడు మంత్రి. అదంతా వింటుంటే దేవ్‌కి ఇరిటేట్‌గా ఉండి, అనవసరమైన టాపిక్ డిస్కస్ చేయడం ఏంటి డాడ్ అని రైజ్ అయ్యాడు. దేవ్ కోపాన్ని అందరూ దెబ్బకు సైలెంట్ అయ్యారు. తనకు 2 అడుగుల దూరంలో ఉన్న తన భర్త ఎక్కడో ఉన్నాడంటుంటే వినడానికి చాలా కష్టంగా ఉంది. అయినా నోరు మెదిపే సాహసం చేసే సిట్యుయేషన్‌లో లేదు తను. లేక మౌనం దాల్చింది చైత్ర. వినడానికి నొప్పిగా ఉందా? ఇది నువ్వు తెచ్చుకుందే కదా! బాగా ఆనందించు అని వెక్కిరించిపోయింది సోలిపాప. ఆత్రపు పక్షి టెన్షన్ తట్టుకోలేక లయ చేతిని పట్టుకుని బరబరా లాక్కుపోయింది రితిక. వాట్ వెయిట్ పడతాను. ఈ డ్రెస్ క్యారీ చేయలేకపోతున్నాను విసుగు ప్రదర్శించింది లయ. రూమ్‌లోకి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పు ఆమె ఎవరు అని నిలదీసింది. చెప్పారు కదా! మళ్ళీ అంటావేంటి రితి అని అసహనం వ్యక్తం చేసింది లయ. ఆమెకు మ్యారీడ్ అయితే నీ అన్నయ్య ఎందుకు అదో మాదిరిగా చూస్తున్నాడు అని ఫైర్ అయింది చిట్టెంటికల శూర్పణఖ. ఏయ్! మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మా అన్నయ్య తన వైపు చూడడం ఏంటి నాన్‌సెన్స్. మా అన్నయ్య జమ్ అంటూ గీరపోయింది లయ. నో లవ్ నేను చూసాను. దేవ్ కళ్ళలో ఆమె పట్ల అదో లుక్ సంథింగ్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం రావడం లేదు అని చూసాడని వాదించింది. లుక్ రీతి వ్యక్తిగతంగా అయితే ఎలాంటి చెడు ఆలోచన ఉండదు. తను ఏదో సాంగ్ పాడింది కదా! అది నచ్చి అప్లికేషన్ లుక్ ఇచ్చి ఉంటాడు అంతే. దానికి పదార్థాలు తీస్తే నీకే చేటు పద అంది లయ. ఇదో మొద్దు. ఎవడు ఏ లుక్‌తో చూస్తాడో నాకు తెలీదా? వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. దేవ్ దాని వైపు అలా చూడడం నాకు నచ్చలేదు. దాని గొడవేంటో తేల్చుతాను. ఆంటీతో చెప్పి ఫస్ట్ దాన్ని బయటికి సాగనంపాలి అనుకుని, సరే పద అంటూ బయటకొచ్చారు. భర్తల కాళ్ళకి నమస్కరించి అక్షింతలు వేయించుకుని తోరణాలు కట్టించుకున్నారు రుక్మిణి, ఊర్మిళ. అది చూసి గుటకలు మింగుతూ ఓరకంట దేవుడిని చూసింది చైత్ర పాప. చూసి కూడా చూడనట్లు బిహేవ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్. అక్షింతలు వేయమని కాళ్ళ మీద పడ్డావంటే లెఫ్ట్ లెగ్‌తో తంతాడు గురుడు చూసుకో అని హెచ్చరించింది సోలిపాప. అమ్మవారి వైపు చూసి అమ్మ తల్లి నా కష్టమేంటో నీకు తెలుసు. నీ పూజ నేను సంపూర్ణంగా నిర్వర్తించలేకపోయాను. అలా అని ఇంటికి ఎలాంటి చెడు తీసుకురాకు. అంతా మంచే జరిగేలా చూడు అని నమస్కరించుకుంది చైత్ర. ఇంతకీ చైతు ఏది అని ప్లేట్‌లో టిఫిన్ వడ్డించుకుంటూ అడిగింది మేఘ. నీకు బోడి సలహా ఇచ్చిన పాపానికి దాని బతుకు బుగ్గిపాలైంది. వాట్ డూ యూ మీన్ అని నసలు చిట్లించింది మేఘ. ఇది చైత్ర వర్షం కంటే ముందు రోజు జరిగిన కన్‌ఫ్యూజ్ కాకండి యార్. సుమ అవసరమా నీకీ వాదం అని విసుగు ప్రదర్శించింది అనసూయ. ఎలా మాట్లాడుతుందో విన్నారా అత్తయ్య అని బాధగా అడిగింది సుమ. విని నేనేం చేయగలను? ఒక మూలన పడి ఉండాల్సిన దాన్ని. నా హద్దులేంటో నాకు చెప్పింది కదా నీ కూతురు అని నిష్ఠూరంగా అందామె. మామ్ నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నానికి కంప్లైంట్ చేస్తావేంటి? చైతు ఏది అంటే సమాధానం చెప్పరే అని చిరాకు పడింది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది చాలా అని కోపంగా అంది సుమ. వాట్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అంటున్నావు? ఏమంటున్నావు మామ్ అని అరిచింది మేఘ. నీకు బోడి సలహా ఇచ్చి అదే బలిపీఠం ఎక్కింది. ఇంకా చదువుకోవాలి, జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నది. అన్ని కలలుగా మిగిలిపోయాయి అని కారే కన్నీటిని చెంగుతూ వత్తుకుంది సుమ. ఇంకా ఎందుకే ఏడుస్తావు? ఉద్ధరించే కూతురు గడప దాటింది. బతికుండగానే తలకొరువు పెట్టే కూతురు ఇంట్లో తిష్ట వేసింది. సంతోషంగా ఉండండి. నా బంగారు తల్లి ఎలా ఉందో ఏంటో అని బాధపడింది అనసూయ. నాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. నీ మనవరాలు నేను పెళ్లి చేసుకోమనలేదు. దానికి ఆరాటం ఎక్కువై ఆ వేస్ట్ ఫెలోని చేసుకుంది కాబోలు. దానికి నన్ను బ్లేమ్ చేయకండి అంటూ చిందులు వేస్తూ రూమ్కి వెళ్ళింది మేఘ. తల బాదుకుంటూ ఎంత మూర్ఖురాలినిచ్చావేంటి తల్లి నాకు అని ఏడ్చింది సొమ్మ. డోర్ లాక్ వేసుకుని రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ చైతు నీకు అసలు బుద్దే లేదే. అంత కంగారేం వచ్చిందని పెళ్లి చేసుకున్నావు? ప్రపంచంలో ఎంతో ముందుకు వెళ్తూ అప్‌డేట్ అవుతుంటే వీళ్ళందరూ ఇంకా పరువు, గోంగూర అని పట్టుకుని వేలాడుతూ మాకు హెల్ప్ చూపిస్తున్నారు. ఎథిక్స్ అంటూ ఎవరు పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పడం లేదు వీళ్ళు తప్ప. వీళ్ళకు నువ్వు తోడయ్యి నేను వెళ్ళిపోయాను అని ఆ పెళ్ళికొడుకుతో నువ్వు తాళి కట్టించుకున్నావు. ఐ పిటీ యూ చైతు అంది మేఘ. చైత్ర మొక్కుకుంటున్నప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడో పర్సన్. అంతకుముందే లయ ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చారు. వాళ్ళతో లివింగ్ రూమ్‌లో కూర్చుని మాట్లాడుతుంది లయ. హలో బావా అంటూ వస్తూనే చేతిని జెండా కర్రలా ఊపాడు అతను. ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు హలో ఏంటి అని మొహం చిట్లించి నువ్వేంటి ఇలా దయచేశావు అని అడిగాడు దేవ్. అదేంటి బావా పుసుక్కున అంత మాట అనేసావు? నేను రాకూడదా అంటూ మొహం ముడిచాడు. నాన్న విదుర్ నువ్వా రా అని నవ్వుతూ పిలిచింది రుక్మిణి. ఇక్కడ దాకా వచ్చినవాడు రాకుండా వినకపోతాడా ఏంటమ్మా అన్నాడు దేవ్. నువ్వు పో అని గెంటిన పోను కానీ ఆవేశపడి ఆయాసం తెచ్చుకోకు అని నికిలించాడు.
సిగ్గులేని జన్మ అని హెచ్చరించుకున్నాడు దేవ్. ఏంటి ఆంటీ ఇల్లంతా కళకళలాడుతుంది, ఏమైనా విశేషమా అని అడుగుతూనే కళ్ళు దేనికోసం ఎదుగుతున్నాయి. ఈరోజు లక్ష్మీదేవి పూజ చేసాంరా, ప్రసాదం తీసుకుందురు కానీ రా అంటూ వెళ్ళింది రుక్మిణి. లివింగ్ రూమ్ నుండి కిలకల్లో మంటూ నవ్వులు వినిపించాయి. మెరిసే కళ్ళతో ఎవరో ఉన్నట్లున్నారు అని అడుగు ముందుకు వేయబడి విద్యుత్ షర్ట్ కలర్ పట్టుకుని లాగుతూ, అతి చేస్తే మార్చురీలో తేల్తావు, మైండ్ ఇట్ అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు దేవ్. సున్నితంగా చేతిని విడిపించుకుని, అంత కోపం ఎందుకు, ఎవరో అని అరా చూశాను, అది తప్పే అని పెదవి కరవగా తిప్పి, ఎవరో ఉన్నట్లున్నారు, బయట గట్టి సెక్యూరిటీ ఉంది, మీ మామగారు వచ్చాడా అని వంకరగా అడిగాడు విదురు. అప్పుడే అటు వచ్చిన చైత్ర చెవిన పడనే పడింది మామగారా అనే వర్డ్. అది నీకెందుకురా అని కోపంగా అన్నాడు దేవ్. అరే నిప్పులు ఎందే పొగరాదు కదా బావా, బిజినెస్ సర్కిల్ ఆల్రెడీ మోత మోగిపోతుంది, నువ్వు మినిస్టర్ అల్లుడువని అని వ్యంగ్యంగా అన్నాడు. పొంగుకు వచ్చే బాధని పెదవ మాటను అణిచేసి అడుగులు తిప్పింది చైత్ర. అరే ఈమె ఎవరు, మంత్రి కూతురా అని ఆరాగా చూస్తూ, అబ్బే ఆమెకి ఇంత మంచి లక్షణం ఏడుంది, ఆటిన రాణిలా ఉంటుంది, కానీ ఇలా తెలుగింటి పట్టుకొమ్మల కొండపల్లి బొమ్మలా ఉంటుందా, హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ చైత్ర దగ్గరికి వెళ్ళబోయాడు విదురు. అడుగు ముందుకు పడితే చంపి బొంద పెడతా అని కూల్ వాయిస్ కిల్లింగ్ లుక్ ఇచ్చాడు దేవ్. నువ్వు అంత శాడిస్ట్ ఏంటి బావా, వెళ్ళేదల్లా విదురు పిలుపుతో వెనక్కి తిరిగిన చైత్ర. అబ్బా ఏముంది బావా, కోహునూరు డైమండ్లా, ఎవరు తను అంటూ ఆరాల్లాగాడు. అది నీకు అనవసరం, వచ్చిన పని చూసుకుని దుబ్బే అన్నాడు. నేను నీ కోసం రాలేదు వేదాంత్ కోసం వచ్చాను, ఏడి ఎక్కడ కనిపించడే అంటూ చుట్టూ వెతికాడు. అన్నయ్య లేడు, అబ్రాడ్ వెళ్ళాడు అని సీరియస్గా చెప్పాడు దేవ్. అవునా, ఫోన్ కాంటాక్ట్లో కూడా రావడం లేదు, అంత బిజీనా అని అదోలా నవ్వాడు విదుర్. అది నీకు అనవసరం అని గయ్యమన్నాడు. విదుర్ నువ్వు ఎలా ఉన్నావు అంటూ వచ్చింది పెద్ద ఆవిడ. కనిపించడం లేదా, కోస్తే ఊరికి సరిపోయేలా ఉన్నాడు అని వెటకారంగా అన్నాడు దేవ్. చూసావా బామ్మ ఎలా దిష్టి పెడుతున్నాడో అని మొహం ముడిచి, ఈ మధ్య వైరల్ ఫీవర్ వచ్చి 2 kgs తగ్గిపోయినాయి, అయినా కూడా ఎలా అంటున్నాడో అంటూ ముక్కు ఎగపీల్చాడు విదుర్. ఊరి డ్యాసాలో చూసావనని ఏకంగా 2 kgs తగ్గాడంట, అది ఫిల్ చేసుకోవడానికి వచ్చాడు, పందిలా వేస్తాడు సిగ్గు లేకుండా అని మొహం చిట్లించాడు దేవ్. శివ తప్పు ఏంటా మాటలు అని ముద్దుగా కసింది బామ్మ. ఎన్ని అంటాడు అన్నీ అన్నవి బామ్మ, అన్నిటికీ ఒకేసారి సమాధానం చెప్తాను అని నీవిల్ స్మైల్ ఇచ్చాడు విదుర్. ఫోన్ చూసేవాడాలు తలెత్తి హా ఏంటి అన్నావు అని అడిగాడు దేవ్. నేనా ఏమి అనలేదే, ఏ నీకేమైనా వినిపించిందా అంటూ సాగతీస్తూ. బామ్మ పెద్దాంటితో మాట్లాడుతుంది, ఆమె ఎవరు అని అడిగాడు విదుర్. తన నా ఫ్రెండ్ మనవరాలు అని చెప్పింది బామ్మ. ఆమెకు మ్యారేజ్ కూడా అయిందా అని పక్క నుండి అందించాడు దేవ్. నేను అడగలేదే అని ఐబ్రో అప్ చేశాడు విదుర్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.